హే గాయ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ చౌరస్తా ఛానల్. ఈరోజు మనం సికింద్రాబాద్ స్ట్రీట్ షాపింగ్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. నేను కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఏ షాప్ దగ్గర ఉన్నాము అనేసి. సో మనమైతే సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో దగ్గర దిగినాం అనమాట. తర్వాత లెఫ్ట్ తీసుకుంటే మనకు అన్నీ కూడా షాప్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ చూసుకుంటే మీకు సన్నా షాప్ అయితే ఉంది. ఇక్కడైతే నాకు కొంచెం శారీస్ బాగా అనిపించినాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు 650 ఫిక్స్డ్ ప్రైస్, అంటే సేల్ ప్రైస్ అయితే నడుస్తుందండి. అండ్ తర్వాత మనకి ఇక్కడ మహంకాళి టెంపుల్ ఉంటుంది కదా, ఆ చుట్టుపక్కల అంతా కూడా మీకు ఏంటంటే జనరల్ బజార్, ఇక్కడంతా కూడా షాప్స్ చాలా అయితే ఉంటాయి. మనం ఈ కమ్మాన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ కమ్మాన్ నుంచి లోపలికి వెళ్ళిన దగ్గర నుండి మీకు చాలా షాప్స్ అయితే ఉంటాయి. లైక్ జ్యువెలరీ కావచ్చు, 1 గ్రామ్ గోల్డ్, అంటే గోల్డ్ జ్యువెలరీ, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, ఫ్యాషన్ జ్యువెలరీ ఇలా ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయి. అండ్ టైలరింగ్ రిలేటెడ్ లైక్ మగ్గం వర్క్ బ్లౌజెస్, సో ఇలాగ లేసెస్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి మీకు 100 రూపీస్ నుంచి అలా స్టార్ట్ అవుతుంది. అంటే 9 మీటర్స్ ఉంటుందండి ఒక రోల్ అయితే. సో అది మీకు 100 రూపీస్ అట్లా ఉంటుంది. ఇలాగ ప్లెయిన్ లేసెస్ ఉన్నాయి, అండ్ ఎంబ్రాయిడరీ లేసెస్ ఉన్నాయి, ఇంకా చాలా అయితే చాలా ఉన్నాయి అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మీకు ఇలాగ బయటనే పెట్టేసి ఫ్యాబ్రిక్స్ సేల్ చేస్తున్నారు. మనం ఇప్పుడు చూపించిన ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 300 రూపీస్ పర్ 5.5 మీటర్స్ కట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్గాన్జెస్ అండి. ఇవన్నీ కూడా ప్రింట్స్, డిజిటల్ ప్రింట్స్ ఉంటాయి. 70 రూపీస్ పర్ మీటర్ అయితే ఉంది. సో మనం కొంచెం ఎక్కువ తీసుకునే దాన్ని బట్టి వీ కెన్ బార్గెన్ అనమాట స్టిల్. సో కొంచెం ముందుకు రాగానే రాజ్ ఎంబ్రాయిడరీ అనేసి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీకు టైలరింగ్ చేస్తారు అండ్ మగ్గం వర్క్స్ కూడా ఉంటాయి. అండ్ దాని నుండి కొంచెం ముందుకు రాగానే జగదాంబ ఆర్ట్ జ్యువెలరీ అనేసి ఉంటుంది. సో ఇక్కడైతే మనం షాపింగ్ కూడా చేసామన్నమాట. ఇందులో మనకి జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ మనం తీసుకున్నప్పుడు కొన్నిటికి థ్రెడ్ వస్తుంది కదా, ఇక్కడ మ్యాక్స్ అన్నిటికీ కూడా ఏంటంటే చైన్ అయితే వచ్చేస్తుంది. సో ఈ చైన్ అనేది మనకి మనం సెలెక్ట్ చేసుకున్న పీస్ని బట్టి వాళ్ళు అటాచ్ చేసి స్పాట్లో అటాచ్ చేసేసి ఇస్తారనమాట. నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది. సో షాప్ చిన్నదే కానీ వీళ్ళకి ఇంకా కలెక్షన్ ఐటమ్స్ అన్నీ కూడా లోపల స్టోరేజ్ ఉంటుందండి వాళ్ళకి. సో దానిలో మనం ఒక పీస్ సెలెక్ట్ చేసుకుంటే దానిలో డిఫరెంట్ వెరైటీస్ అనేవి వాళ్ళు చూపిస్తారనమాట. ఇది వచ్చేసి మీకు సో నామాలు ఉంటాయి కదా, శంకు చక్రాలు ఉంటాయి కదా వెంకటేశ్వర స్వామిది, సో అట్లా ఉంటుందన్నమాట. నామం ప్లస్ చక్రం ఉన్నట్టుగా ఉంటుంది. సో ఇందులో చిన్నది, పెద్దది, లాంగ్ హారం అండ్ షార్ట్ హారం ఉంటాయి. సో ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి. ఇది వచ్చేసి ఇన్విజిబుల్ చైన్స్ అనమాట. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా ఉంది. సో నేను చెప్పాను కదా, ఇలా కూడా ఫిక్స్ చేసి ఇస్తారనమాట. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి చైన్ లేకుండే, సో తర్వాత చైన్ అటాచ్ చేసి ఇచ్చారు. సో చెంపసవరాలు కూడా చాలా బాగున్నాయి. అండ్ దానికి మనకి కాసులు వస్తాయి కదా, సో ఈ కలెక్షన్ అయితే బాగుంది అని అనిపించింది నాకు. సో ఇక్కడ ఏంటంటే బ్రైడల్కి కావాల్సిన సెలెక్షన్ అంతా కూడా జరుగుతుందన్నమాట మనం వెళ్ళినప్పుడు. సో అందుకే ఇవన్నీ బయట పెట్టేశారు. దాని నుండి పక్కకి కొంచెం ముందుకు రాగానే శ్రీ జగదాంబ ఎన్ఎక్స్ అనేసి ఉంటుంది, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనేసి. అది వచ్చేసి ఆర్ట్ జ్యువెలరీ అనమాట. సో దీని పేరు వేరుగా ఉంటుంది. దీనికి పక్కనే బయట షాప్లో ఇలా ఆర్గాన్జా బ్రోకెడ్, బెనారస్ బ్రోకెడ్ ఇలా అయితే పెట్టేసి ఉన్నారనమాట. కలంకారీ ఫ్యాబ్రిక్స్ కూడాను. సో ఇవి కూడా సేమ్ అండి, మీకు 5.5 మీటర్స్ ఉంటుంది కట్ వచ్చేసి. అండ్ ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ అయితే పడుతుంది ఈచ్ ఫ్యాబ్రిక్ కూడా. మీకు కలెక్షన్ చాలా బాగుంది. ఇక్కడ ఫ్యాబ్రిక్ ఒక్కొక్కటి సాఫ్ట్గా ఉంటుంది, ఒక్కొక్కటి ఏంటంటే కొంచెం రఫ్గా ఉంటుంది. బికాస్ అది ఆర్గన్జా కాబట్టి సో ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కోలా ఉంది. చూసుకొని మనకి మెత్తగా ఉండేది కావాలా, లేదంటే ఫ్రాక్ అయితే కొంచెం స్టిఫ్గా ఉండేది బాగుంటుంది. సో అలా చూసుకొని మనం తీసుకోవాలన్నమాట.
నెక్స్ట్ కొంచెం ముందుకి అంటే గుడివైపుకి రాగానే అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ అనమాట మీకు అంబారీష్ అనేసి ఈ షాప్ అయితే ఉంటుంది. ఇక్కడ డ్రెస్సెస్ కలెక్షన్ నాకు బాగా నచ్చింది, అంటే బయట నుంచి చూపిస్తున్నాను కదా, ఇవైతే బాగున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అంటే టెంపుల్ ఫ్రంట్ వైపుకి వెళ్ళాలన్నమాట బ్యాక్ సైడ్ నుంచి. సో అప్పుడు ఈ స్ట్రీట్ ఎండింగ్లో అయితే మీకు పక్కన కింద నేల మీద పెట్టేసి కొన్ని మగ్గం వర్క్ రిలేటెడ్ బ్లౌజెస్ అయితే ఉన్నాయండి. సో అది కూడా నేను ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. బట్ బిఫోర్ దాట్ ఇవి వచ్చేసి శారీస్ నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. ఈ జగదంబ శారీస్ అనే దగ్గర ఫ్యాన్సీ టైప్ అయితే చాలా బాగున్నాయి. సో ఒక్కసారి అటువైపు వెళ్ళినప్పుడు ట్రై చేయండి. సో దానికి ఆపోజిట్లోనే గణేష్ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ఇది ఎంబ్రాయిడరీ అంటే బ్లౌజెస్ ఉంటాయి కదా రెడీమేడ్వి, సో అవి అనమాట. ఇప్పుడు ఈ టెంపుల్ ఏదైతే ఉందో మనం బ్యాక్ సైడ్ ఉన్నాం కదా, సో దీనికి పక్కనే బయటనే పెట్టి సేల్ చేస్తూ ఉన్నారండి. సో ఇది ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు బండి మీద ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా హెవీ వర్క్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 900 రూపీస్. అండ్ ఇలా చిన్న చిన్న వర్క్స్ వచ్చినాయి వచ్చేసి 400 రూపీస్ అనమాట. సేమ్ ప్రైస్ ఉంటుంది. సో ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటే మీరు స్టిల్ యూ కెన్ బార్గెన్ అనమాట. సో వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొక షాపింగ్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.